A body of mass m and radius r rolling horizontally with a velocity v rolls up an inclined plane to vertical height v square by g. The body is 11th May 2024 shift 1 question. Option sphere, a circular disc, a circular ring, a solid cylinder. A body of mass m, ఒక బాడీ ఉంది, దానికి మాస్ m అట, రేడియస్ r అట, horizontally with a velocity v rolls up an inclined plane to vertical height v square by g. The body is. సో ఒక బాడీ ఉంది, అది వర్టికల్గా మనకి ఇలా ఉందనుకుందాం, కొంత హైట్ ఇలా మూవ్ అవుతుందట. ఎంత హైట్ అట? వి స్క్వేర్ బై జీ హైట్. హైట్ ఎంత ఇచ్చాడు? వి స్క్వేర్ బై జీ ఇచ్చాడు. ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది? వి వెలాసిటీతో మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే మనకి ఆబ్జెక్ట్ అనేది కొంత హైట్ రీచ్ అవుతుందో దానికి ఏ ఎనర్జీ ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అదే మూవ్ అవుతున్నప్పుడు దానికి ఏ ఎనర్జీ ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ ఆ కైనెటిక్ ఎనర్జీని రెండు రకాలుగా ఉంటుంది, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ. దీనికి ఏం రాస్తాం? ఆఫ్ ఐ ఒమేగా స్క్వేర్ రాస్తాం. అండ్ ట్రాన్స్లేషన్ కైనెటిక్ ఎనర్జీకి ఏం రాస్తాం? ఆఫ్ ఎం వి స్క్వేర్ రాస్తాం. సో స్టార్టింగ్లోనేమో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. హైట్ రీచ్ అయిన తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఏమో 0 అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఏమో ఇంక్రీజ్ మ్యాక్సిమం అవుతుంది. సో కాబట్టి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, సో మనం ఏం రాస్తామంటే కైనెటిక్ ఎనర్జీ ఈస్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ రాస్తాం. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ వాట్? పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఆఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎంవి స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు ఎంజిహెచ్. సో ఇప్పుడు మనం అనుకోవాల్సింది అసలు ఆ బాడీ అనేది ఏంటి, ఎలాంటిది అనేది మనము ఎలా ఐడెంటిఫై చేస్తాం చూడండి. ఆఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎంవి స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు ఎంజిహెచ్ రాస్తున్నారు. రాసిన తర్వాత ఇక్కడ మనకి ఆబ్వియస్గా ఎంజిహెచ్లో హెచ్ ఏమి ఇచ్చాడు? వాడు వి స్క్వేర్ బై జీ ఇచ్చాడు, వి స్క్వేర్ బై జీ ఇచ్చాడు. క్లియర్. అప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ ఈక్వల్స్ టు ఎంజిహెచ్ అని రాస్తున్నాం. ఎంజీ ఆఫ్ వి స్క్వేర్ బై జీ అంటే ఏంటి? జీజీ క్యాన్సిల్. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? ఎంవి స్క్వేర్, ఎంవి స్క్వేర్. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఆఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎంవి స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు ఏమన్నాం? ఎంవి స్క్వేర్ వచ్చేసింది. క్లియర్. ఇప్పుడు ఆఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంవి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎంవి స్క్వేర్. సో మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ? ఆఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆఫ్ మీన్స్ వాట్? ఆఫ్. సో కాబట్టి ఆఫ్ ఎంవి స్క్వేర్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఆఫ్ క్యాన్సిల్. ఐ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ రాస్తున్నాను. ఎందుకు ఎంత చేస్తున్నాం అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలిస్తే మనకి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలిస్తే దాని బేసిస్కి మనం అది ఏ బాడీ అని చెప్పొచ్చు. అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్లో వి అంటే ఏం రాస్తున్నానంటే ఆర్ ఒమేగా రాస్తున్నాను, ఆర్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్. అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్. సో దేర్ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఆర్ స్క్వేర్, ఎం ఆర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రింగ్. దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రింగ్. కాబట్టి ఆ బాడీ అనేది ఏమవుతుందంటే నథింగ్ బట్ ఏ సర్క్యులర్ రింగ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్.